హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన అరటిపువ్వు కర్రీ చేసుకుందాం. ముందుగా అరటిపువ్వును ఒలిచి ఈ విధంగా తీసుకోవాలి. కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి, నానబెట్టుకున్న కందిపప్పు, పచ్చి కొబ్బరి, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ కావాలి. ముందుగా మనము అరటిపువ్వును శుభ్రం చేసుకుందాం. చూడండి, అరటిపువ్వులోని గట్టి భాగాన్ని తీసేసి ఇలాగా అన్నీ శుభ్రపరిచి మజ్జిగ నీటిలో నానబెట్టుకోవాలి. చూడండి, మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసి ఈ అరటి పువ్వునంతా మజ్జిగ నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఉప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగ నీటిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఈ పట్టి ఉంచుకున్న పేస్ట్ని అంతా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అరటిపువ్వు వేసి వేయించుకొని పచ్చి కొబ్బరి వేసి వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి అన్నీ వేసుకొని కొత్తిమీర వేసి దించేసుకుంటే అరటిపువ్వు కర్రీ రెడీ. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి.